యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచంలో ఈ మధ్య కాలంలో అంటే ఒక వారం రోజుల కాలం కాల వ్యవధిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన వినడం జరిగింది. అది ప్రపంచంలో ఏదో దేశంలో అయితేనేమో మనము ఏదో అనుకోవచ్చు కానీ సాక్షాత్తు మన దేశంలోనే జరిగింది. ఈ మాట వినడానికి మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో మన ప్రధానమంత్రి మీద పార్లమెంటులో భౌతికపరమైనటువంటి దాడి చేయడానికి ఎవరో బయట నుంచి రౌడీలు, గుండాలు రాలేదండి. పార్లమెంటులో ఉండేటువంటి కొంతమంది మహిళా పార్లమెంటు సభ్యులు ప్రయత్నం చేశారు. ఇది ఎంత దారుణమైన విషయం అండి. అసలు వాళ్ళు పార్లమెంటులోకి వెళ్ళడానికి, అలా ఆలోచించడానికి అసలు వాళ్ళకు మనస్సెలా కలిగింది? వాళ్ళ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే వాళ్ళు ప్రతిపక్షాలకు చెందినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఒప్పించి ఒక దుష్ట కూటమి ఉంది మన దేశంలో ఇప్పుడు. ఆ రోజు మహాభారతంలో దుష్ట చతుష్టయం అనేటువంటి ఒక చతుష్టయం ఉండేవాళ్ళు. అది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మన దేశంలో రాహుల్ గాంధీ ఒకడు, మమతా బెనర్జీ ఒకటి, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇలా కమ్మీలు, కాంగీలు కలిసి దేశ ప్రతిష్టను భంగపరుస్తూ ఉన్నారు. మన ప్రతిపక్ష నాయకుడైతే రాహుల్ గాంధీ గారు విదేశాలకెళ్ళి మన దేశం పరువు తీయడం మొదలుపెట్టాడు. అసలు ఆయనక ఇంటి గుట్టు రచ్చన వేస్తే అందరూ ఏమనుకుంటారు? వాణ్ణి చులకనగా చూస్తారు. రాహుల్ గాంధీ గతి కూడా అంతే ఇప్పుడు. పైగా ఎంత దారుణమైన విషయం అండి ఇది. సాక్షాత్తు ప్రధానమంత్రి మీద ఒక ఒక 10 మంది మహిళా ఎంపీలు, ఆ మహిళా ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఘేరావ్ చేయడము పార్లమెంటులో. ఘేరావ్ చేసినప్పుడు ఆయనను రక్షించడానికి సెక్యూరిటీ వస్తుంది కదా! ఆ సెక్యూరిటీ వచ్చేలోపే వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టల్ని చించుకోవడము. ప్రధానమంత్రి తన సెక్యూరిటీతో పార్లమెంటులో సాక్షాత్తు మహిళా ఎంపీలను అవమానపరిచాడు అని ప్రాపగండా చేయడం. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి నిజంగా ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్మీలు, కాంగీలు. నరేంద్ర మోడీ గారి చష్మా ప్రపంచంలోనే ప్రపంచంలోనే వెలిగిపోతున్నది. ప్రపంచంలో అత్యున్నతమైన నాయకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు. ఆయన చరిష్మాను ఎవ్వరూ అడ్డుకోలేకపోతున్నారు. ట్రంప్ కూడా ఏదో అనుకున్నాడు కానీ మళ్ళీ దిగి వచ్చాడు. నరేంద్ర మోడీ గారి టీం విదేశాంగ విధానం, ఈ విదేశాంగ విధానం దౌత్య నీతి ఎంత అద్భుతమైనటువంటిదో ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. అటువంటి ప్రధానమంత్రి భారతీయ విలువలకు, సనాతన హైందవ ధర్మ విలువలకు ఆయన ఎంత విలువిస్తాడో అందరికీ తెలుసు. అటువంటి ఒక మహానుభావుణ్ణి మానసికంగా కృంగదీయడం కోసం, అంటే భారతదేశ ప్రతిష్ట గంగలో కలిసినా పర్వాలేదు వాళ్ళకి. వాళ్ళకి కావలసిందంతా ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారిని మానసికంగా కృంగదీయాలి, ఆయనను మానసికంగా బలహీనపరచాలి. అయ్యో ఇలా జరిగింది కదా, నా హయాంలో నా కళ్ళ ముందు ఆ మహిళా ఎంపీలకు అవమానం కలిగే పరిస్థితి వచ్చింది కదా అనేటువంటిది ఆయన మనస్సులో కలగాలి. దాని ద్వారా ఆయన రాజకీయాలకు దూరమైపోవాలి అనేటువంటి ఆ దుష్ట కాంగీ కమ్మీల యొక్క ఆలోచన. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. ఎప్పుడైనా సరే ఒక దుర్మార్గపు ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన చేసే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు. ఇక్కడ కూడా అదే చేశారు వాళ్ళు. ఏం చేశారు అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎంపీలంతా కలిసి మొదట వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రిని ఘేరావు చేసి ఆయన అపఖ్యాతి పాలు చేయాలనుకున్నారు. కానీ ఇంతలో వాళ్ళ ఆలోచన మారి కాంగీ ఎందుకు, ప్రతిపక్షాలు కాంగీని సమర్థించేటువంటి వాళ్ళను కూడా కొంతమంది మహిళా ఎంపీలను కలుపుకుందామనే ఉద్దేశంతో మహారాష్ట్ర శివసేనకు సంబంధించిన ఒక మహిళా ఎంపీకి చెప్పారు, మీరు కూడా ఈ గ్యాంగ్లో, ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి, ప్రధానమంత్రి పరువు తీయాలి, భారతదేశ ప్రతిష్టను గంగలో కలిపేటువంటి ఒక పనిలో మీరు కూడా రావాలి అని చెప్పి ఆ శివసేనకు సంబంధించినటువంటి ఒక మహిళా ఎంపీకి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఆ మహిళా ఎంపీ వాళ్ళు అనుకున్నది ఏమిటి అంటే థాకరే వర్గానికి చెందినటువంటి మహిళా ఎంపీ అనుకున్నారు. అంటే మహారాష్ట్రలో 2 శివసేనలు ఉన్నాయి. ఒకటి థాకరే వర్గం శివసేన ఒకటి, 2 షిండే వర్గం శివసేన ఒకటి. థాకరే వర్గం శివసేన ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది.
ఆ భ్రష్టు పట్టినందుకే షిండే బయటికి వచ్చాడు. ఈ షిండే మహారాష్ట్రలో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఆ శివసేన ఎంపీ ఎవరయ్యా అంటే షిండే వర్గానికి చెందినటువంటి శివసేన ఎంపీ, మహిళా ఎంపీ. ఆమె చెవిలో ఎప్పుడైతే పడిందో వెంటనే ఓం బిర్లా, పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా గారికి వారి చెవిలో వేయడం జరిగింది. వారు వెంటనే సెక్యూరిటీతో మాట్లాడి అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాలు అవన్నీ కూడా మొత్తం విచారించి కన్ఫర్మ్ చేసుకున్నాడాయన. ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి గారి మీద వీళ్ళు మహిళా ఎంపీలు భౌతిక దాడి చేయడానికి అన్ని రకాల ప్లాన్లు వేశారు. కాబట్టి ఇది నిరోధించాలి అనుకున్నాడు. నిజంగా ఆ స్పీకర్ గారికి కూడా మనం అందరం కలిసి నమస్కారం చేయాలండి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ప్రధానమంత్రి గారిని ఆపాడు. మీరు ఈరోజు రాకండి పార్లమెంట్‌కి. ఈరోజు కాస్త బ్రేక్ ఇవ్వండి అన్నారు. స్పీకర్ గారి మాట విని ప్రధానమంత్రి గారు రాలేదు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి అంటే మొన్న ఇటీవల శీతాకాల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఒక సంప్రదాయం ఉంది. అంటే మన ఎగువ సభ, దిగువ సభ 2 సభలున్నాయండి. రాజ్యసభలో అలాగే లోక్‌సభలో. ఈ లోక్‌సభలో జరిగినటువంటి ఆ తంతు మొత్తం కూడా మనకు ఈరోజు అనేక రకాల ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఈ ఎంపీల యొక్క ఆలోచనారహితమైనటువంటి పనికి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారతదేశ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి ఎంపీలు ఈ విధంగా చేస్తున్నారని ఇప్పుడు ఎవరు అబాస్పాలయ్యారండి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నీ యొక్క టీం ఎవరైతే గుర్తుపెట్టుకోవాలి అంటే నరేంద్ర మోడీ గారిని మీరు ఏమి చేసినా, తలకిందుల తపస్సు చేసినా నరేంద్ర మోడీ గారిని మీరేం చేయలేరు. దీనికి పెద్ద ఉదాహరణ ఏమిటయ్యా అంటే ఆనాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని అవమానపరచాలని చెప్పి 100 తిట్లు ఒకటే ఏకబిక్కిన తిట్టాడు. చివరికి ఏమైపోయాడండి? ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ గాంధీ నీ పరిస్థితి కూడా అంతే. దుష్ట రాజకీయం చేశావో ఈ భారతదేశ ప్రజలు అటువంటి పరిస్థితిని కలిగిస్తారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా నిన్ను దూరం చేస్తారు. ఈ సంఘటన మళ్ళీ ఎంత దారుణమైన సంఘటన చూడండి. వాళ్లకు ఎన్నికలు కావాలి, రాజకీయం కావాలి, హోదా కావాలి, అధికారం కావాలి అంతే. భారతదేశ గౌరవం, భారతదేశ సార్వభౌమాధికారం ఎంత గంగలో కలిసినా పర్వాలేదు. కాబట్టి ఇటువంటి దుర్ఘటన మన దేశంలో, మన పార్లమెంటులో జరగడం అనేటువంటిది మనం ఎంతో బాధపడాల్సినటువంటి విషయము. కానీ ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలనండి మన ప్రేక్షకులకు. ఏమిటంటే ఏది ఏమైనా సరే నరేంద్ర మోడీ గారు నిండా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడు. ఇటీవల నరేంద్ర మోడీ గారు విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షపై చర్చ అని ఒక చర్చలో పాల్గొంటూ ఆయన ఒక మాట అన్నాడు. ఎవరో ఒకరు ఫోన్ చేశారట మిత్రుడు చేసి, మోడీజీ ఆప్కో 75 సంవత్సరాలు మీకు వచ్చాయి కదా, ఇంకా మీరు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా అని అడిగితే మోడీ గారు ఏమన్నారంటే నాకు ఇంకా 25 బాకీ ఉన్నాయి కదా అన్నాడు. నాకు ఇంకా 25 బాకీ ఉన్నాయి కదా అని అన్నాడట. అంటే ఎంత ఆలోచన సరళి చూడండి. మనము గడిచిపోయిన దాన్ని గుర్తుపెట్టుకోవద్దు, జరగబోయే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు దృఢ సంకల్పంతో, వజ్ర సంకల్పంతో ఉన్నాడు. ఈ తరం కాదు, వచ్చే తరానికి కూడా నేను శ్రేష్ఠ భారత్ను వాళ్లకు చూపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను కూడా అనుభవించి అప్పుడు కానీ నేను నా యొక్క రాజకీయ జీవితాన్ని నేను విరమించను, అప్పుడు కానీ రిటైర్మెంట్ తీసుకోను అన్నట్టు ఆయన చెప్పిన మాటలో మనకు అనిపిస్తుందండి. ఇంత దృఢ సంకల్పం కలిగినటువంటి ప్రధానమంత్రి పరిపాలనలో మనమంతా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మన ప్రేక్షకులంతా కూడా. నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిని కాదు, నేను భారతీయ సంస్కృతిని అభిమానించేటువంటి ఒక సామాజిక విశ్లేషకుణ్ణి. కాబట్టి నాలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు. ఈ దేశ ప్రజల యొక్క శాంతి సామరస్యాల గురించి తపనబడేటువంటి ప్రధానమంత్రి గారు వాస్తవంగా ఆలోచిస్తే ఆయనకు ఒక చిన్న సైకిల్ లేదండి, ఒక ఇల్లు లేదు, ఆయనకంటూ చెప్పుకోవడానికి ఆస్తి లేదండి. ఆయన సొంత అన్నగారే ఆటో నడుపుకుంటున్నాడు. వాళ్లకు సంబంధించిన బంధువులంతా సామాన్యంగా ఉన్నారు. ఈరోజు మన దేశంలో ఒక సర్పంచ్ అయితే ఆ సర్పంచ్ గారి బంధువులేమిటి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వెలిగిపోతూ ఉంటారు, కోట్లు సంపాదించుకుంటారు. అటువంటి స్థితిలో
మళ్ళీ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంత నిస్వార్థంగా, ఇంత నిష్కల్మషంగా 24 గంటల్లో సుమారు 20 గంటల పాటు దేశానికి ఆయన అంకితమైపోయినటువంటి ఒక ఆనాడు నరేంద్రుడు, అంటే వివేకానందుడు ఏ విధంగా అయితే మన సంస్కృతిని, మన దేశాన్ని, మన గౌరవాన్ని కాపాడడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడో, మళ్ళీ ఆ నరేంద్రుడే ఈ నరేంద్రుడి రూపంలో జన్మించినట్టుగా మన ప్రజలందరూ కూడా, భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆ విధంగా అనుకుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి అన్ని పనులు దేశ శ్రేయస్కరమైనటువంటి పనులు విజయవంతం కావాలని కోరుకుందాం. మన భారతదేశ గౌరవం, ప్రతిష్టలను ఇంకా 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 అనేక రకాలైనటువంటి ఉన్నత స్థితికి తీసుకుపోవాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం. జై హింద్.